శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. రేపటి రోజున మనకి ఫాల్గుణ పూర్ణిమ నాడు కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం ఏర్పడుతున్నది. మనకి పూర్ణిమ నాడు వస్తే మనకి గ్రహణం పూర్ణిమ నాడు చంద్రగ్రహణము, అలాగే అమావాస్య నాడు సూర్యగ్రహణము ఏర్పడతాయి. వీటికి పరాగాలు అని చెప్పి పేరు. ఈ పరాగ సందర్భంలో మనం చేసేటువంటి దానాలు కానీ ఇతరత్ర జపాలు కానీ గొప్పనైనటువంటి ఫలితాలను ఇస్తాయని మనకి శాస్త్రం తెలియజేస్తోంది. అంతేకాకుండా భోజనాదులన్నింటినీ కూడా మనం సుమారుగా 6 గంటల ముందే వీటిని ఆచరించాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది. ఆ సందర్భంలో మనకి నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది బాగా ఉత్పన్నం అవుతుంది అని చెప్పేసి కూడా మనకి తెలుస్తున్నది. కాబట్టి భోజనాదులన్నీ కూడా 6 గంటల కన్నా ముందు, అంటే గ్రహణానికి 6 గంటల కన్నా ముందే వీటిని చేసుకోవాలని, అలాగే వాటి శుద్ధి కోసం దర్భలు మొదలైనటువంటి వాటిని తినుబండారాలను లేదా నీడలోను వీటిలన్నింటిలో కూడా దర్భలను ఉంచడం మంచిది అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తుంది. దాని ద్వారా ఎటువంటి దోషాలు అంటవని చెప్పేసి మనకి విధానం తెలుస్తోంది. అయితే ఈ చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఆలయంలో కూడా మనకి రేపు తెల్లవారుజామున 3 గంటలకల్లా సుప్రభాతాదులు, ఆ తర్వాత ఆరాధన సేవాగారాదులు ఉన్నటువంటి పూర్తి చేసుకుని మనకి రామాలయంలో ఉదయం 6:30 నుంచి 7:30 గంటల వరకు దర్శనాలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మనకి మాధ్యాహ్నిక ఆరాధన జరిగి 8:30 కల్లా స్వామివారి యొక్క ఆలయం తలుపులను మూసేయడం జరుగుతుంది. మళ్ళా మనకి సాయంత్రం 6:40 వరకు గ్రహణం ఉంది కాబట్టి 7 గంటల కల్లా మళ్ళీ స్వామివారి యొక్క తలుపులను తెరిచి శుద్ధి కార్యక్రమం, ప్రోక్షణ కార్యక్రమము, శాంతి హోమం మొదలైనటువంటి చేసి ఆ తరువాత ఎల్లుండి జరగబోయేటువంటి తలంబరాలు కాబడేటువంటి కార్యక్రమానికి, వసంతోత్సవానికి భాగంగా అంకురారోపణను నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ సాధారణంగా మనకి ఫాల్గుణ పూర్ణిమ నాడే మనకి ఎప్పుడు కూడా ఈ తలంబరాలు కావడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆలయంలో నిర్వహిస్తారు. చంద్రగ్రహణ కారణంగా ఈనాడు చేయవలసినటువంటి అంకురారోపణ అది రేపటికి వాయిదా పడింది. అలాగే రేపు చేయవలసినటువంటి తలంబరాలు కలిపేటువంటి కార్యక్రమం అంతా కూడా మనకి మంగళవారానికి వెళ్ళినది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా ఇలా జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో మనం చేసేటువంటి గ్రహణ సందర్భంలో చేసే దానాలు అవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కాలాన్ని జపం చేసుకోవడానికి, సత్కార్యక్రమాలను చేయడానికి ఉపయోగించడం వల్ల మరింత సత్ఫలితాలను మనం పొందవచ్చని తెలియజేస్తూ జై శ్రీరామ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.